హలో అందరికీ, వెల్కమ్ టు సంధ్యాస్ క్విజిన్. సమ్మర్ కాబట్టి సమ్మర్లో లంచ్లో కొంచెం పుల్లగా, తర్వాత సమ్మర్ కాబట్టి అనియన్ ఎక్కువ వాడుతూ ఉంటాము. సో ఇది మామిడికాయ సీజన్ కాబట్టి అనియన్ మ్యాంగో కాంబినేషన్లో ఈరోజు రెసిపీ సింపుల్ అండి. ఇది ఉల్లిపాయ పులుసు పెడతాం కదా, చింతపండు ప్లేస్లో మనము మామిడికాయ తీసుకోవాలి. సో ఇది మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్న 2-3 డేస్ వరకు స్టోర్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ నేను చింతపండుకు బదులు మామిడికాయలు తీసుకుంటున్నాను. మా ఇంట్లో పెద్దవాళ్ళకి ఇష్టమయ్యే రొయ్యపప్పు, ఇది పొట్టు తీసిన రొయ్యపప్పు. సో ఇది అనియన్ అండ్ మ్యాంగో కాంబినేషన్లో రొయ్యలు వేసి వండుతాను అనమాట. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి నేను ఈ క్లీన్ చేసిన రొయ్యపప్పుని వేయించేసాను ఆయిల్లో. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసా, వేడైంది. ఇందులో ఆనియన్ యాడ్ చేసేస్తాను. ఇదే ప్రాసెస్లో మనం మేతి దానా కర్రీ కూడా వండుకోవచ్చు. ఓవర్ నైట్ సోక్ చేయాలి మెంతుల్ని. సోక్ చేసేసి ఎక్కువ ఉల్లిపాయలు వేసి పులుసు లేదా మామిడికాయ ఉప్పు కారం వేసుకొని మెంతుల కర్రీ అంటాం కదా, అది డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది అనమాట. సో ఇప్పుడు కూడా నేను పులుసులు చేసినప్పుడల్లా నేను ఇందులో తాలింపులో ఎక్కువగానే వేసుకుంటాను మెంతులు. దీనివల్ల చేదేమి అవ్వదు, చేదు అవుతుందనేమి మీరు కంగారు పడవద్దు. పులుసులో నాని అసలు మెంతులకు చేదు పట్టుకోదు, గ్రేవీలో కూడా చేదు వదలదు. తర్వాత కాస్త జీలకర్ర వేసాను. ఉల్లిపాయలు 600 గ్రాముల వరకు ఉన్నాయి, ఎక్కువనే ఉండొచ్చు 10 గ్రాములు. ఇంట్లో ఏమైనా వెజిటేబుల్స్ లేకపోతే ఇలా ఆనియన్ గ్రేవీని అంటే పులుసు చెప్పాను కదా, మ్యాంగో సీజన్లో మ్యాంగోతో వండుకొని, మ్యాంగోస్ లేనప్పుడు చింతపండు పులుసుకొని అనుకోండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో పుల్లగా పులిపిగా చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసాను. ఈ ఉల్లిపాయ మెత్తబడడానికి అని చెప్పేసి నేను కొంచెం సాల్ట్ కూడా ఇక్కడ వేసిస్తాను, మొత్తం కాదు కొంచెం. ఒక 1/2 స్పూన్ వేసాను, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసా ఈ ఉల్లిపాయ మెత్తబడడానికి. ఇందులో మనకి ఉల్లిపాయ మెత్తబడాలన్నమాట. అంటే మామూలుగా అన్నిట్లో ఫ్రై అయ్యి డౌన్ అయ్యి క్రిస్పీ టైప్ అవుతుంది కదా, ఇందులో మాత్రం చాలా మెత్తగా ఉండాలన్నమాట. లైక్ మనకి ఇదే బేస్, అంటే మనకి గ్రేవీ అయ్యేది దీంతోనే కాబట్టి దీన్ని మనం మెత్తగా ఉడికించుకోవాలి. ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఇలాగే కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ నేను మొత్తం ఒక కాయ తీసుకున్నాను. ఈ కాయని ముక్కలుగా చేసుకొని గ్రైండ్ చేసుకుంటా. దీన్ని మీరు తురిమి కూడా వేసుకోవచ్చు, నేను మాత్రం ఇలా పేస్ట్ చేసి వేస్తున్నాను. పేస్ట్ అంటే మెత్తగా స్మూత్ పేస్ట్ అయ్యేలాగా కాదు, ఎలా చేసుకున్నా ఏంటంటే దీనిలో ఉన్న పులుపు అందులోకి వచ్చేస్తే సరిపోతుంది. మిగిలిన టైంకి నేను ఇందులో వేస్తున్నాను. ఇందాక ఉల్లిపాయలు 1/2 స్పూన్ సాల్ట్ వేసా, ఇప్పుడు ఇందులో ఫుల్ 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది రెండు కలిపి మిక్స్ చేస్తాను. ఇలా స్మూత్ పేస్ట్ కాకుండా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసేస్తాను. ఇలా కాసేపు మనం లిప్ పెట్టి ఉడికించుకుంటే ఇంకా తొందరగా ఉల్లిపాయ మెత్తపడుతుంది. అడుగు పెట్టకుండా అక్కడికి కలుపుతూ ఉండాలి. ఇందులో ఈ టెంక వేసాను కదా, చాలా టేస్టీగా ఉంటుంది. అది టెంకని పట్టుకొని తింటా ఉంటే మంచి టేస్ట్ వస్తుంది. ఈవెన్ మాకు పప్పుల్లో కూడా టెంకలు వేస్తూ ఉంటాను నేను. మా ఇంట్లో అందరూ ఇష్టంగానే తింటారు టెంకలు. ఇప్పుడు ఉల్లిపాయ కాస్త ట్రాన్స్పరెంట్ అయింది. ఈ స్టేజ్లో నేను కారం కూడా వేసిస్తాను. నేను 3 టీ స్పూన్స్ కారం వేసాను, కూరకారం వేసాను. ఎందుకంటే ఇది పులుసు కదా, పులుసులోకి ఆ కూరకారం చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లో అన్నీ వేస్తాం కదా కూరకారంలో, ధనియాలు, జీలకర్ర అలాంటివి, అంటే దీంట్లో టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం సపరేట్గా జీలకర్ర పొడి అలాంటివి వేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మ్యాంగో పల్ప్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ ఒక పికిల్ టైప్ అవుతుంది అనమాట. మనం పులిహోర పేస్ట్ చేసి పెట్టుకుంటాం కదా స్టోర్ చేసి, అలాగా ఉంటుంది. దీంట్లో వాటర్ యాడ్ చేయవద్దు, ఇలాగే కుక్ చేసుకోవాలి. దీంట్లో ఉన్న ఇప్పుడు అనియన్లో ఉన్న వాటర్, మ్యాంగోలో ఉన్న వాటర్, దాంతోనే వాటర్ యూజ్ అవుట్ అయ్యేసి ఆయిల్ పైకి వచ్చేసి. ఇక నేను ఒక ఫుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసాను. ఇప్పుడు బాగా కలుపుకొని లిడ్ పెట్టేసి సిమ్లో కుక్ చేసుకోవాలి. అడుగు పట్టేస్తుంది, చీలి కదా తొందరగా అడుగు పడుతుంది. అయితే ఇక్కడ రొయ్యలు తినని వారి కోసం మనం ఇంకొక 2 మినిట్స్ ఇలా కుక్ చేసేసుకొని దీన్ని సెపరేట్ చేసేసి మిగిలిన వాటిలో రొయ్యలు వేసుకొని సరిపోతుంది. స్టిల్ కొంచెం పక్కన పెడతాను. అసలు రొయ్యలు, మెత్తళ్ళు, బొమ్మడి చేపలు ఇవి వండాలంటే ఎంత భయమో. ఆ స్మెల్కి అసలు రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఘోరంగా ఉంటుంది. పిల్లలు ఉంటే కనుక మెంతులకు బదులు కసూరి మేతి కానీ మెంతుల పౌడర్ కానీ వేసుకోండి, తక్కువ వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ వాడతాను, అంటే అది మించి వాడతాను. మీకు అవసరం ఉంటే మీరు అవసరం ఉన్నంత వేసుకొని సరిపోతుంది. ఇలా ఒక 1-2 మినిట్స్ కుక్ చేసి సెపరేట్ చేయాల్సి అంటే రొయ్యలు తినని వాళ్ళ కోసం సెపరేట్ చేయాల్సి ఉంటే సెపరేట్ చేసేసుకొని రొయ్యలు వేసేసుకొని కాసేపు కుక్ చేయాలి. సిమ్లో కుక్ చేసుకొని ఇలా మెత్తగా ఎవరికి చూసి ఆల్రెడీ ఆయిల్లో వేయించుకున్న రొయ్యల్ని వేసేసుకోవాలి. స్లో కుక్ చేయాలి, అడుగు పట్టకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. లిడ్ పెట్టి కుక్ చేసుకోండి. అయితే ఈ స్మెల్తోని పిల్లలు లోపలికి రావడానికి ఇష్టపడరు. అసలు ఇది వండుకొని చెప్తుంటారు.
బట్ మన ఇళ్ళలో పెద్దవాళ్ళకేమో ఇవంటే చాలా ఇష్టం. ఈ ఎండపూట ఇలాంటివి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ టేస్ట్లను కూడా మనం ఫాలో అవ్వాలి. కాబట్టి ఇది స్మెల్ ఉన్నప్పటికీ టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే అలవాటు లేని వాళ్ళు అస్సలు తినలేరు. ఇదండి ఉల్లిపాయ మామిడికాయ రొయ్యల రెసిపీ. రొటీన్గా చింతపండుతో కాకుండా మామిడికాయ సీజన్లో ఇలా చేసుకొని చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీరు ఇంకాస్త నూనె ఎక్కువ పోసుకుంటే ఇంకా నూనె పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్. నాకు మాత్రం ఇది సరిపోయింది ఆయిల్ ఇక్కడ. అయితే ఈ రొయ్యలు పెద్ద సైజు రొయ్యలు కాబట్టి నేను ఎక్కువగా వేయించుకోవాల్సి వచ్చింది. అందుకని రొయ్యలు షాలో ఫ్రై చేశాను కదా, అందుకని కాస్త నల్లగా కూడా అయ్యాయి. మరి ఎక్కువగా కాల్చుకోవద్దు, అంటే ఎక్కువగా వేయించుకోవద్దు. ఎక్కువగా వేయించుకుంటే ఎక్కువగా వేగిపోయి అవి చేదు పడతాయి అన్నమాట. అలాగని తక్కువ వేయించుకుంటే ఆ పచ్చి వాసన వస్తుంది. అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకొని డీప్ ఫ్రై చేసి ఇలా తీసి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, షాలో ఫ్రై కాకుండా. నాకు న్యాచురల్గా అంటే ఇప్పుడు కెమెరాలో కాకుండా బయట నుంచి చూస్తే బాగానే ఉంది కలర్, కానీ కెమెరాలో ఏంటో నల్లగా కనబడుతున్నాయి. మేబీ లైటింగ్ ఎఫెక్ట్ ఏంటో. ఇప్పుడు ఓకే, బాగానే ఉంటుంది. ఓకే, ఈ మ్యాంగో సీజన్ అయిపోయే లోపల ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చివరిన కొత్తిమీర చల్లేసి, నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఉంచాను, అయిపోయింది ఇది ఈ రెసిపీ. ఇప్పుడు కొత్తిమీర చల్లేసి కలుపుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అన్నంలోకి బాగుంటుంది ఇది. చపాతీలో అంటే ఒక ట్యాంగీనెస్ అంటే ఇంట్లో అన్నీ కాన్సన్ట్రేటెడ్గా ఉంటాయి కాబట్టి చపాతీకి నోట్కి అన్నీ ఎక్కువ అనిపిస్తాయి. బట్ రైస్లోకి మాత్రం చాలా బాగుంటుంది. రెసిపీ ట్రై చేసి చూడండి.